కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంరెడ్డి కాశీ ఆధ్వర్యంలో మొత్తం 284 మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. కాశీబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చెప్పినట్టు ఈరోజు పెన్షన్ పెంచి ఆంధ్ర ప్రజలకు పండుగ తెచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొంతిన బాబ్జీ, మాదిబోయిన సాయిరాం, వీరంరెడ్డి, వరపుత్ర, కొల్ల రాజబాబు, అన్నదేవు బాబీ, సతీష్, కన్నయ్య, సచివాలయ మహిళా పోలీస్ క్రాంతి, గ్రామ సచివాలయ సెక్రటరీ అనిత సిబ్బంది పాల్గొన్నారు. ఇలా 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 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఈరోజు మన ఇక్కడ భూపాలపట్నంలో ప్రారంభించడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 3000 పెన్షన్ 4000 చేస్తానని, అదే గతంలో 3 నెలల పెన్షన్తో కలిపి 7000 ఇస్తానని తన మాట నిలబెట్టుకుని ఈరోజు 1వ తారీఖున 6 గంటలకే స్టార్ట్ చేసి ఈరోజు పెన్షన్లు ఇవ్వడం, ప్రతి ఇంటింటికి వెళ్ళి, అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా గత సైకో జగన్ ఇస్తానన్న మాట 3000 పెన్షన్ కూడా ప్రతి నెల 200-250 రూపాయలు పెంచారు తప్ప ఒకేసారి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేయడం, దాన్ని మళ్ళీ 2000 రూపాయలు చేయడం, అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఆయనే మళ్ళీ దీన్ని 3000 రూపాయలు ఆ రోజు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు 4000 రూపాయల పెన్షన్ కూడా ఒకేసారి చేయడం మన చంద్రబాబు నాయుడు గారికే చెందింది. కాబట్టి ఇటువంటిది మళ్ళీ నాయకుడిని మనం ఎన్నుకున్నాం. అలాగే వికలాంగులు కూడా 3000 రూపాయలే ఉండేది, దాన్ని 6000 రూపాయలు చేశారు. అలాగే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా 10,000 రూపాయల పెన్షన్, 5,000 రూపాయల పెన్షన్ 15,000 రూపాయలు చేశారు. అలా ప్రతి ఒక్కరు కూడా మంచి నాయకుని ఎన్నుకుని మన విజన్ నాయకుని ఎన్నుకున్నాం. కాబట్టి మన గ్రామం అలాగే మన రాష్ట్రం కూడా మంచి అభివృద్ధిలోకి చెందుతుందని ఆలోచిస్తున్నాం.